నా మాటిని పేపర్లు ఇచ్చేవే ప్రశాంతంగా ఉండొచ్చు. అంతా నీ వల్ల వచ్చింది. నేనే చేశానే. కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు, కొనితే ఏం చేసావు? మాట అనకపోతే కొట్టేసేదాన్ని, పారిపోతుంటే కట్టేసేదాన్ని. తర్వాత మొగుడు కావాలన్నావు, కొనితే ఏం చేస్తున్నావు? దాని పాపే తగిలినట్టుంది, బాగా కొడుతుంటే ఇది పారిపోతుంది. మొగుడిని కంట్రోల్లో పెట్టాను రాదు కానీ దీని పేరు రాజకుమారి. నన్ను చూడు, మీ నాన్నని ఎలా కంట్రోల్లో పెట్టాను. అమ్మా, మామూలు మొగుడు వేరు, తాగే మొగుడు వేరు. చూసావా, నైట్ మందేసి హారర్ సినిమా చూపిస్తాడు, పొద్దునే హారతులిస్తాడు. క్వార్టర్ ఎత్తే కాటరాజ్ అక్కడ. ఇది బాయిల్డ్ పల్లిలాగా పచ్చడైపోవడం తప్ప పీకేదేం లేదు. బొసు కొట్టడానికి నువ్వు తాచిపాం కాదు, బుడతపాము. దీనికి పెళ్ళవలేదు కాబట్టి ఇలాగే పేల్తది. నువ్వు నీ మొగుడిని ఎలా కంట్రోల్లో పెట్టావో నాకు తెలియదు గాని నేను నా మొగుడిని ఎలా కంట్రోల్లో పెడతానో దీనికి తెలియాలి. మ్యాన్షన్ హౌస్ అక్కడ. కంప్యూటర్ మౌసేం కాదు, మందేని ఆడి సంగతి చెప్తా. బోరెత్తే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తాయి చూడు, బొడక బొడకమని. అట్ట కక్కిత్తా మందంతా. అరిటాకు మడతాయి పద్దహారాగాడికి. నువ్వు ఆస్తి గొడవ కోసం వచ్చావని తెలిస్తే నిన్ను నన్ను తేడా లేకుండా కొడతాడు. మాయగారు పెగ్ రెడీ చేస్తారా? రెడీ అల్లుడు. కొట్టేస్తాను మిమ్మల్ని. మీ ఆయన వచ్చి మా ఆయన్ని చెడగొడుతున్నాడు. వచ్చేసారు. థ్యాంక్స్ మాయా. మీ కూతురు అన్న మీ ఆవిడొచ్చి మా ఆవిడని చెడగొడుతుంది మాయా. నాకు తెలుసు మాయా. ఇప్పుడు ఏం చేద్దామే? సైలెంట్ గా తప్పించుకుందాం. ఇడికి దిగేదాకా కనపడకూడదు. పారిపోయాడు మన దెబ్బకి. ప్లాన్ వర్కౌట్ అయింది. మందెత్తే ముసిగేసి ఇలాగా